నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మణిపూర్లో మంటలు రేగుతున్న తరుణంలో విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చాయి. మణిపూర్పై ప్రధాని ప్రకటనకు పట్టుబడుతున్న విపక్షాలు అవిశ్వాసం పెట్టైనా మోడీతో మాట్లాడించాలని కంకణం కట్టుకున్నాయి. ఈ తరుణంలో అసలు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిబంధనలేంటి, అవిశ్వాసాల చరిత్ర ఏంటి, ఈ ప్రశ్నలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అవిశ్వాసం వీగిపోతుందని అందరికీ తెలుసు. మరి విపక్షం ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందా? అధికార పక్షం ఎలాంటి వ్యూహంతో వస్తోంది? మణిపూర్ హింస తరుణంలో పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం తెరపైకొచ్చింది. దీంతో మరోసారి అవిశ్వాస తీర్మానాల చరిత్ర, పార్లమెంట్లో పార్టీల బలాబలాలపై చర్చ నడుస్తోంది. అయితే అవిశ్వాసం పెట్టడం వెనుక తమ వ్యూహం తమకు ఉందంటున్నాయి విపక్షాలు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొనుంది. విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో ప్రధాని మోడీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ఇండియా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్కు నోటీసులిచ్చింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రధాని మోడీ మాట్లాడడంతో పాటు తమకు పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనే యోచనతో విపక్ష కూటమి ఈ అడుగు వేసింది. స్పీకర్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ నోటీసులు సమర్పించాయి. ఈ నోటీసులను పరిశీలించిన ఓం బిర్లా తీర్మానానికి అనుమతించారు. माननीय सदस्यगण, मुझे सदन को सूचित करना है कि मुझे श्री गौरव गोगोई से नियम 198 के अंतर्गत मंत्रिपरिषद में अविश्वास प्रस्ताव प्राप्त हुआ है. मैं श्री गौरव गोगोई से सदन की अनुमति प्राप्त करने के लिए अनुरोध करता हूं. प्रस्ताव इस प्रकार है. ये सभा मंत्रिपरिषद में विश्वास का अभाव प्रकट करती है. श्री गोगोई कृपया सदन की अनुमति प्राप्त करें. अध्यक्ष महोदय, मैं निम्नलिखित प्रस्ताव के लिए सदन की अनुमति चाहता हूं. ये सभा मंत्री परिषद में विश्वास का अभाव प्रकट करती है. मैं उन सदस्यों से जो इस प्रस्ताव की अनुमति दिए जाने के पक्ष में ये अनुरोध करता हूं, वो अपने स्थान पर खड़े हो जाएं. इस प्रस्ताव की अनुमति दी जाती है. मैं सभी दलों के नेताओं से चर्चा कर और नियमों के तहत उचित समय पर चर्चा करने की तिथि से आप सबको अवगत करा दूंगा. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగోయ్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ తీర్మానంపై చర్చించేందుకు ఎంతమంది మద్దతు ఇస్తున్నారని స్పీకర్ సభ్యులను అడిగారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సహా పలువురు విపక్ష నేతలు తమ మద్దతు ప్రకటిస్తూ లేచి నిల్చున్నారు. చర్చకు అవసరమైన మద్దతు లభించడంతో ఈ తీర్మానాన్ని స్పీకర్ అనుమతించారు. దీనిపై అన్ని పార్టీలతో చర్చించి తేదీ, సమయం ప్రకటిస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే మణిపూర్ అంశంపై పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూనే ఉంది. ఇదే విషయంపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండియా కూటమి ఎన్డీఏ సర్కార్పై అవిశ్వాస తీర్మానం పెట్టింది. దీంతో దేశ రాజకీయ చరిత్రలో ఇది 28వ అవిశ్వాస తీర్మానంగా రికార్డుకెక్కింది. దేశంలో మొదటిసారిగా 1963లో కేంద్ర సర్కార్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యధికంగా 15 సార్లు అవిశ్వాసాలను ఎదుర్కొని అన్నింట్లో విజయం సాధించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహరావు 3 సార్లు, మొరార్జీ దేశాయ్ 2 సార్లు, జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ఒక్కొక్కసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. 1999లో వాజ్పేయి ఒక ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. దేశ రాజకీయ చరిత్రలో గత 3 దశాబ్దాల్లో 4 అవిశ్వాస తీర్మానాలున్నాయి. 1993 జులైలో మాజీ ప్రధాని పివి నరసింహరావు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై విపక్షాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అందులో ఆయన నెగ్గారు. ఇక 1999లో ఒక ఓటు తేడాతో వాజ్పేయి అధికారం కోల్పోయారు. 2009 జులైలో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఆయన ప్రభుత్వం పూర్తి మెజారిటీతో నెగ్గింది. 2018లో మోడీ మొదటిసారి ప్రధానిగా అవిశ్వాసాన్ని ఎదుర్కొని విజయం సాధించారు. ఇప్పుడు రెండోసారి అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వేర్వేరుగా ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్పై లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. కాగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వం లోక్సభలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. సభలో ఎన్డీఏ కూటమి తమ మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ మెజారిటీ కోల్పోతే ప్రధానితో సహా కేబినెట్ మొత్తం రాజీనామా చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వం దిగిపోవాల్సి వస్తుంది. అయితే ప్రతిపక్ష పార్టీల అవిశ్వాస తీర్మానం బలపరీక్షలో విఫలమయ్యే అవకాశం ఉంది. అవిశ్వాసం వీగిపోతుందని తెలిసినప్పటికీ ప్రతిపక్ష కూటమి దీన్ని ప్రయోగిస్తోంది. అవిశ్వాస తీర్మానం ద్వారా పార్లమెంట్లో మణిపూర్ అంశంపై తప్పక ప్రధాని మోడీ మాట్లాడడంతో పాటు తమకు పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనే యోచనతో విపక్ష కూటమి ఈ అడుగు వేసింది. సో అవిశ్వాస తీర్మానం చాలా మంది అనుకుంటారు ప్రభుత్వాన్ని కూలదోచడానికే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారని. నాట్ నెసెసరీ. డెమోక్రసీలో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీయటానికి ఉన్న అనేక రకాల ఆయుధాలలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకటి. లోక్సభలో మొత్తం సీట్లు 543, ఖాళీగా ఉన్న స్థానాలు 6. ప్రస్తుత లోక్సభలో ఉన్న సభ్యులు 537. ఎన్డీఏ కూటమికి లోక్సభ స్పీకర్తో కలిపి 331 మంది ఎంపీల బలం ఉంది. బీజేపీకి 301 మంది, శివసేనకు 13 మంది, ఆర్ఎల్జేపీకి 5, ఆర్ఎల్జేపీకి 5, ఏడీపీకి 2, రామ్ విలాస్ పార్టీకి 1, అజిత్ పవార్ కూటమికి 1, ఏజేఎస్యూకి 1, ఎన్డీపీపీకి 1, ఏపీఎఫ్కు 1, ఏపీపీకి 1, ఎంఎన్ఎఫ్కి 1, స్వతంత్రులు 2 విపక్ష ఇండియా కూటమి బలం 142గా ఉంది. కాంగ్రెస్కు 50, డిఎంకేకి 24, టీఎంసీకి 23 మంది ఎంపీలున్నారు. జేడీయూకి 16, శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి 6, ఎన్సీపీ శరద్ పవార్కి 4, ఎస్పీ, సిపిఎంకి 3 చొప్పున బలం ఉంది. సిపిఐకి 2, ఆప్, జేఎంఎం, ఆర్ఎస్పీ, వీసీకే, కేరళ కాంగ్రెస్ మణికి ఒక్కొక్కరి చొప్పున బలం ఉంది. తటస్థ పార్టీల బలం 60కి పైనే ఉంది. వైసీపీకి 22, బీఆర్ఎస్కు 9, బీజేడీకి 12 మంది ఎంపీల బలం ఉంది. టీడీపీకి 3, ఎంఐఎంకి 2, ఎస్ఏడీకి 2, జేడీఎస్, ఆర్ఎల్పీ, ఏఐయుడిఎఫ్, శిరోమణి అకాలీదళ్కు ఒక్కొక్కరి చొప్పున బలం ఉంది. ఓ ఇండిపెండెంట్ కూడా ఉన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతున్నారు. సభలో సంఖ్యాబలం ఎలా ఉన్నప్పటికీ నో కాన్ఫిడెన్స్ మోషన్ అసలు ఎజెండా వేరన్నది అందరికీ తెలిసిందే. అత్యంత అరుదైన సందర్భాల్లోనే ప్రయోగించే ఈ అస్త్రాన్ని విపక్షాలు ఎప్పుడెప్పుడు ప్రయోగించాయి? ప్రభుత్వాలు పడిపోయిన ఉదంతాలున్నాయా? చరిత్ర చెప్తోందేంటి? దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మొదలుకుని నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు అంతా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నవారే. ఒక్క చౌదరి చరణ్ సింగ్కు మాత్రమే మినహాయింపు. 1962 చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోవడంతో అప్పటి నెహ్రూ ప్రభుత్వంపై ఆచార కృపలాని 1963లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తొలి తీర్మానం వీగిపోయింది. కాకపోతే 4 రోజుల పాటు 21 గంటలు చర్చ జరిగింది. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి 3 సార్లు, ఆపై ఇందిరాగాంధీ అత్యధికంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు. పివి నరసింహరావు సైతం 3 సార్లు ఈ గండం గట్టెక్కారు. మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, విపి సింగ్, చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్, దేవేగౌడ, పివి నరసింహరావు, వాజ్పేయి, మన్మోహన్ సింగ్, 2018లో చివరిసారిగా నరేంద్ర మోడీ, ఇలా నెహ్రూతో మొదలుకొని మోడీ వరకు 27 సార్లు అవిశ్వాస తీర్మానాల రుచి చూశారు. 2 సార్లు మాత్రమే నో కాన్ఫిడెన్స్ మోషన్స్కు కేంద్ర ప్రభుత్వాలు పడిపోయాయి. 1979లో మొరార్జీ దేశాయ్, 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాలు కుప్పకూలాయి. వీటిలో వాజ్పేయి ప్రభుత్వమైతే ఒక్క ఓటు తేడాతో పడిపోయింది. తీర్మానాల విషయంలో 2 కీలక అంశాలు ఉన్నాయి. ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టేది అవిశ్వాస తీర్మానమైతే, అధికార పార్టీయే సభా విశ్వాసం కోరుతూ పెట్టే తీర్మానం రెండోది. తీర్మానం ఏదైనా లోక్సభలో వాడివేడి చర్చ జరగడం ఖాయం. సభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల సంఖ్యాబలం ఆధారంగా టైం కేటాయిస్తారు సభాపతి. ఆ టైంలోనే ఆ పార్టీ నుంచి ఎంతమంది మాట్లాడతారో ఫిక్స్ చేసుకోవాలి. అధికార పార్టీకి సభలో ఫుల్ మెజారిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అనుకున్నా, కొన్ని కీలక అంశాలపై చర్చ జరగాలని భావించిన విపక్ష పార్టీలు అరుదుగా అవిశ్వాస తీర్మానంపై స్పీకర్కు నోటీస్ ఇస్తాయి. అయితే ఇలా ఇచ్చే నోటీస్కు 50 మంది ఎంపీల మద్దతు అవసరం. అది ఉదయం 10 గంటలకల్లా స్పీకర్ ఛాంబర్కు నోటీస్ అందజేయాలి. అప్పుడే ఆ నోటీసును సభలో ప్రస్తావించి ఎంతమంది మద్దతిస్తున్నారో ఎంపీలు లేచి నిలబడాలని స్పీకర్ కోరతారు. 50 మంది నిల్చుంటే తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పి ఎప్పటినుంచి చర్చ చేపడతారో వెల్లడిస్తారు. ఆ విధంగా విపక్ష పార్టీ నుంచి చర్చ మొదలై చివరకు ప్రధాని సమాధానంతో చర్చ ముగుస్తుంది. చర్చ తర్వాత మూజువాణి ఓటు లేదా రహస్య ఓటింగ్ ద్వారా తీర్మానానికి ఎంతమంది మద్దతిస్తున్నారో లెక్కిస్తారు. ఓటింగ్లో పాల్గొన్న సభ్యుల్లో సగానికి పైగా ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే ప్రభుత్వం పడిపోతుంది, లేదంటే వీగిపోతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇదో కీలక ఘట్టం. విపక్ష కూటమి ఇండియాగా ఏర్పడిన తర్వాత ఇచ్చిన తాజా అవిశ్వాస తీర్మానంపై ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం లోక్సభలో సంఖ్యాపరంగా ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. కాకపోతే లోక్సభ ఎన్నికలకు 8 నెలల ముందు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో పాటు మణిపూర్ హింస బ్యాక్డ్రాప్లో వచ్చిన పరిణామం కావడంతో వాడివేడి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రెండు పక్షాలు మాటల దాడికి దిగుతాయనే అంచనాలు ఉన్నాయి. లోక్సభలో ప్రభుత్వంపై కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ప్రధాని మోడీ ఇదే విషయాన్ని అంచనా వేసిన 5 ఏళ్ల నాటి వీడియో వైరల్గా మారింది. 2023లో అవిశ్వాస తీర్మానానికి సిద్ధం కావాలని విపక్షాలను ప్రధాని మోడీ అనడంతో అప్పట్లో లోక్సభలో నవ్వులు పోయడం వీడియోలో కనిపించింది. वो शुभकामनाएं मैं आज फिर देना चाहता हूं कि आप इतनी तैयारी करो कि 2023 में फिर से आपको अविश्वास प्रस्ताव लाने का मौका मिले और ये समर्पण भाव है, अहंकार का परिणाम है 400 से 40 हो गए, अहंकार का परिणाम है 400 से 40 हो गए और सेवा भाव का परिणाम है कि 2 से यहां आकर के बैठ गए. 2018లో జరిగిన విశ్వాస పరీక్షలో ఎన్డీఏ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ప్రధాని మోడీ ఈ ప్రకటన చేశారు. 2018లో తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అనేక పార్టీలు మద్దతిచ్చాయి. లోక్సభ స్పీకర్గా సుమిత్రా మహాజన్ విశ్వాస పరీక్షకు అనుమతించగా ఎన్డీఏకు 314 ఓట్లొచ్చాయి. తాజాగా మణిపూర్ సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించాలని ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి ప్రతిపక్షాలు. అయితే లోక్సభలో వారికి 150 కంటే తక్కువ మంది సభ్యులు ఉన్నందున వారు విఫలమయ్యే అవకాశం ఉంది. సభలోని పార్టీల బలాబలాల ప్రకారం సమయం కేటాయించడం వల్ల లోక్సభలో చర్చ సమయంలో వారికి ఎక్కువ సమయం లభించకపోవచ్చు. అయినప్పటికీ మణిపూర్ సమస్యను హైలైట్ చేయడానికి చర్చను ఉపయోగించుకోవాలని కేంద్ర హోంమంత్రి కాకుండా పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రధాని ప్రస్తావించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సంఖ్యలు మాకు అనుకూలంగా లేవని తమకు తెలుసని విపక్ష కూటమి చెబుతోంది. అయినా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రధాని మోడీ తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుందని, తమకు పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి యోచిస్తోంది. కేవలం మణిపూర్ హింసపై చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా 5 ఏళ్ల కిందట 2018లో మోడీ ప్రభుత్వంపై ఇలాగే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీకి నిధుల విషయంలో టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి యూపీఏ కూటమి మద్దతు తెలిపింది. ఎన్డీఏకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది. ఇప్పటి వరకు స్వాతంత్ర భారత చరిత్రలో 27 సార్లు అవిశ్వాసం ప్రవేశపెట్టగా కేవలం 2 సందర్భాల్లో మాత్రమే ప్రభుత్వాలు కూలిపోయాయి. అత్యధికంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డులకెక్కారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మెజార్టీ సభ్యుల విశ్వాసం ఉంటేనే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(3) లోక్సభకు మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుందని పేర్కొంది. లోక్సభ ఎంపీ ఎవరైనా ఏ సమయంలోనైనా మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చు. ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ గెలిచినట్లయితే ప్రభుత్వం ఉన్న పళంగా దిగిపోవాల్సి వస్తుంది. 2018 తర్వాత మోడీ ప్రభుత్వంపై ఇది రెండో అవిశ్వాస తీర్మానం. మణిపూర్ అల్లర్లు దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. మణిపూర్ సమస్యపై పీఎం మోడీ మాట్లాడాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను అంగీకరించడానికి బీజేపీ నిరాకరించడంతో పార్లమెంట్లో రోజుల తరబడి గందరగోళం నెలకొంది. బెంగళూరులో ప్రతిపక్ష కూటమి ఇండియా ఏర్పడిన తర్వాత మొదటి అవిశ్వాస తీర్మానం ఇది. బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ తరపున ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసిచ్చారు. అవిశ్వాసం వీగిపోతుందన్న విషయం ప్రతిపక్ష పార్టీలకు తెలుసు. అయినా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వెనుక వాటి ఉద్దేశం వేరు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైన ప్రభుత్వాలపై విపక్షాలు విశ్వాసం కోల్పోయినప్పుడు దాని పాలనా సామర్థ్యాన్ని సవాల్ చేయడానికి రాజ్యాంగం కల్పించిన ఓ సదావకాశం అవిశ్వాస తీర్మానం. అలాగే పార్లమెంట్లో లేదా రాష్ట్రాల చట్టసభల్లో విపక్షాలు పెట్టే అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం తప్పుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్లో లోక్సభ సభ్యులు ఎవరైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు. అయితే ఈ తీర్మానానికి సభలో కనీసం 50 మంది సభ్యులు మద్దతివ్వాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఉండాలి. అలాగే దాన్ని సిట్టింగ్ ఎంపీ సంతకం చేసివ్వాలి. లోక్సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు లోక్సభ స్పీకర్కు ఈ తీర్మానాన్ని సమర్పించాలి. అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు అంగీకరించాలా వద్దా అనే విషయాన్ని లోక్సభ స్పీకర్ నిర్ణయిస్తారు. తీర్మానాన్ని ఆమోదించినట్లయితే స్పీకర్ చర్చకు తేదీ, సమయాన్ని నిర్ణయిస్తారు. లోక్సభ రూల్స్లోని రూల్ 198లోని సబ్ రూల్ 2, 3 కింద
తీర్మానంపై చర్చకు స్పీకర్ సమయాన్ని కేటాయించొచ్చు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ తీర్మానంపై చర్చను అవిశ్వాసానికి నోటీసిచ్చిన సభ్యుడే ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై స్పందిస్తుంది. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలకు ఈ తీర్మానంపై మాట్లాడే అవకాశం ఉంటుంది. చివర్లో ప్రధాని ఈ అవిశ్వాసానికి కారణమైన అంశంపై ప్రకటన చేస్తారు. చర్చ అనంతరం లోక్సభలో విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. సభలోని మెజారిటీ సభ్యులు మద్దతిస్తేనే తీర్మానం ఆమోదం పొందుతుంది. ఇలా పార్లమెంట్లో విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గిన చరిత్ర కూడా ఉంది. సాధారణంగా నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలలోపు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును స్పీకర్ కార్యాలయంలో అందజేస్తే అదే రోజు ఆ నోటీసును పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఆ నోటీసును స్పీకర్ పరిశీలించి ఆ నోటీసుకు నిబంధనల ప్రకారం 50 మంది సభ్యుల మద్దతు ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత చర్చకు తేదీని, సమయాన్ని నిర్ణయిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 5 రోజులు గడుస్తున్నా ఉభయ సభలు ముందుకు సాగడం లేదు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో 3 నెలలుగా అల్లర్లు కొనసాగుతున్నా, మహిళలపై అకృత్యాలు జరుగుతున్నా కేంద్రం స్పందన పేలవంగా ఉంది. ప్రధాని మోడీ ఇప్పటివరకు అక్కడ పర్యటించలేదు. పార్లమెంట్లో సైతం తాను స్పందించకుండా హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి నిరసనగా విపక్షం అవిశ్వాస అస్త్రాన్ని సంధించింది. ప్రధాని మోడీ ప్రకటన కోసమే విపక్షం ఈ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఇందులో నెగ్గకపోయినా ప్రధానితో మణిపూర్ ఘటనలపై ప్రకటన చేయిస్తే అదే తమ విజయంగా భావిస్తోంది. మణిపూర్ మంటల్లో కాలిపోతున్నప్పుడు మరీ ముఖ్యంగా మహిళల మీద సామూహిక బహిరంగ అత్యాచారం అమానుషంగా జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి దాని మీద ఒక ప్రకటన చేయడానికి సిద్ధపడకపోవటం, రెండవది ఒక చర్చను లోక్సభలో సమగ్ర చర్చను అనుమతించకపోవటం, దీని మీద ఈ అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని ప్రతిపక్షాలు నిర్ణయించటం చాలా హేతుబద్ధమైనటువంటి విషయం. సాధారణంగా సభలో అధికార విపక్షాల మధ్య ఒక ఆధిపత్య వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తామే చర్చా కేంద్రంగా ఉండాలని ఇరు వర్గాలు కోరుకుంటాయి. ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రతిపక్షం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇక మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాలు ఇంత పట్టుదల వల్ల ఈ అంశంపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. ఇక అవిశ్వాస తీర్మానంతో పార్లమెంటుకు ప్రధాని మోడీని ఆహ్వానించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అంశాన్ని అదునుగా తీసుకుని ప్రధాని మోడీని చుట్టుముట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతిస్తే అనుమతించిన 10 రోజుల్లోగా స్పీకర్ నిర్ణయించిన తేదీల్లో చర్చ, దాని తర్వాత ఓటింగ్ జరుగుతాయి. ఓటింగ్లో ప్రభుత్వం ఓడిపోతే వెంటనే మంత్రిమండలి రాజీనామా చేస్తుంది. అవిశ్వాస తీర్మానం అంటే అధికార పక్షం ఆ అధికారాన్ని నిర్వర్తించడానికి అనర్హులని తాము భావిస్తున్నట్లు ప్రవేశపెట్టే తీర్మానం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన పార్లమెంటుకు నియమిత ప్రభుత్వం మీద ఇక విశ్వాసం లేదని చెప్పే తీర్మానం. అయితే భారత రాజ్యాంగంలో విశ్వాస తీర్మానం లేదా అవిశ్వాస తీర్మానం అనే ప్రస్తావన ఎక్కడా లేదు. మంత్రిమండలి ఉమ్మడిగా లోక్సభకు బాధ్యత వహిస్తుందని 75వ అధికరణ స్పష్టం చేస్తోంది. అంటే ప్రధానమంత్రి ఆయన మంత్రిమండలిని లోక్సభలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకించరాదని దీనర్థంగా చెప్పుకోవచ్చు. దేశంలో పార్లమెంట్ దిగువ సభ, ప్రత్యక్షంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు గల లోక్సభలో మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చు. లోక్సభ కార్యకలాపాల నియమావళిలోని 198వ నిబంధన అవిశ్వాస తీర్మానం విధి విధానాలను నిర్దేశిస్తోంది.